మనం చెడ్డ ఆలోచనలు చేస్తే చుట్టుపక్కల ఉండే చెడ్డ ఆలోచనలన్నీ మన దగ్గరికి వస్తాయి. మనం పోతే బాగుండు సత్తే గొడవ లేదు, సత్తే బాధ లేదు అని పాట పాడుకుంటూ ఆలోచిస్తే ఎవరెవరు ఎక్కడ సావాలనుకుంటున్నా ఆ ఆలోచనలన్నీ మన దగ్గరికి వచ్చి ఆలోచనల బరువు పెరిగిపోతుంది ఖచ్చితంగా. అలాగే మనం జయించాలి 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 అని ఆలోచిస్తే చుట్టుపక్కల ఎవరు జయం కోసం ప్రయత్నం చేస్తున్నా ఆ జయప్రదమైన ఆలోచనలన్నీ నీ దగ్గరికి వస్తాయి ఖచ్చితంగా. ఇప్పుడు నీ ఆలోచనల భారం నీ చేతుల్లో ఉంది మిత్రమా. నువ్వు ఎప్పుడూ మంచి శుభం ఆలోచిస్తూ ఉంటే అదే నీ దగ్గరకు వస్తుంది ఖచ్చితంగా. ఇక అంతకంటే వేరే ఏం లేదు, అది మనం ఆలోచించాలి. ఇంకొక మాట మీ యువతరం ఇవాళ నేర్చుకోవలసింది, ఎన్నికలు వస్తున్నాయి, ఇక్కడ వస్తున్నాయి, తర్వాత ఆంధ్రప్రదేశ్లో వస్తాయి. మన మహానాయకులు మనకేం వాగ్దానం చేస్తారు అంటే మీకోసం అది చేస్తాం ఇది చేస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తాం, ముఖ్యంగా కంగారు పడకండి, నెలకు 2,000 ఇస్తాం 3,000 ఇస్తాం. ఇది యాచన అండి, ఖచ్చితంగా ఇది యాచన.